హైదరాబాద్ లో రాత్రిలోగా మళ్లీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక బృందాలను సిద్ధం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. రైట్, హైదరాబాద్ లో వర్షం దంచుకొట్టింది. గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో భాగ్యనగరం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. గంటల తరబడి ట్రాఫిక్ లోనే జనాలు ఇరుక్కున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏంటి? అక్షయ్, దాదాపు 2 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది హైదరాబాద్ లో. దీనికి ఒక్కసారిగా నగరం అంతా కూడా రోడ్ల మీదకి నీళ్లు వచ్చేసాయి. దాదాపు 2 గంటల పాటు కురిసినటువంటి వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో ఆ నీరు ఉండడంతో రోడ్ల మీద పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇటు మనం ఒకసారి మెయిన్ రోడ్డు వైపు చూసే కంటే ముందు ఒకసారి ఇక్కడ నీళ్లకు సంబంధించి చూడొచ్చు. ఎక్కడికెక్కడ మాన్యువల్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది ముందుగానే అలర్ట్ చేశారు. ఎక్కడైతే ఆ మాన్యువల్స్ ఉంటాయి అక్కడ పబ్లిక్ వెళ్ళకూడదు. ఎందుకంటే పబ్లిక్ వెళ్ళి ఈ నాళాలని తీసేటటువంటి ప్రయత్నం చేస్తే దీంట్లో నుంచి పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీని దగ్గరికి రావద్దని చెప్పారు. కేవలం 10 నిమిషాల క్రితమే ఇక్కడ ఒక చెరువు తలపించే విధంగా ఉంది. డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడికి వచ్చి వాటిని తీసే ప్రయత్నం చేసిన తర్వాత నీళ్ళని కూడా వెళ్ళిపోయాయి. ఒకసారి ఈ వైపు నుంచి మనం ఖైరతాబాద్ మెయిన్ రోడ్డు వైపు ఒకసారి చూడొచ్చు. మెట్రో ఎంత దూరం ఉందో ఆ మెట్రో ఉన్నంత మేర హెవీ ట్రాఫిక్ ఉంది. ఇటు పూర్తిగా అబిడ్స్ కోటి దగ్గర నుంచి మొదలు పెడితే లగడికాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి వరకు కూడా ఈ హెవీ ట్రాఫిక్ కనిపిస్తుంది. మెయిన్ రూట్ మొత్తం కూడా పూర్తిగా జామ్ అయిపోయింది. పక్క నుంచి వచ్చేటటువంటి ఈ గల్లీల నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ రోడ్డు మీదకి వెళ్లేటటువంటి అవకాశం కూడా లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి నీళ్లు స్టాగాన్ అయిపోయి ఉన్నాయి. వాటిని తీసేటటువంటి అవకాశం లేకపోవడంతో ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అంటే కొంత వర్షం తగ్గింది కాబట్టి, తెరపించింది కాబట్టి వర్షం తగ్గిన తర్వాత నీళ్ళని పోయే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది అదే చెప్తున్నారు. నీళ్లు తగ్గితే, కొంత వర్షం తగ్గితే నీళ్ళని కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ అష్టదిగ్బంధనం అయితే హైదరాబాద్ లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ మెయిన్ రూటే కాకుండా లకిడికాపూల్ దగ్గర నుంచి మెహదీపట్నం, రోలీ చౌకి వెళ్లేటటువంటి రూట్ కూడా హెవీ ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ ఇప్పటికే జిహెచ్ఎంసీ చాలా క్లియర్ గా సూచనలు కూడా చేసింది. హైదరాబాద్ నగర వాసులు అవసరమైతే, అత్యవసరమైతే మాత్రమే బయటికి రావాలి, లేకుంటే బయటికి రాకూడదని చెప్తున్నారు. ఒకవైపు రోడ్డు మీద ఇంత ట్రాఫిక్ ఉన్నటువంటి ఈ సమయంలో పైన వెళ్లేటటువంటి మెట్రో రైళ్లు కూడా కిక్కిరిసి వెళ్తున్నాయి. ఎందుకంటే ఈ వర్షంలోంచి వెళ్లేందుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి, రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది కాబట్టి పబ్లిక్ అంతా మెట్రో రైళ్ల ద్వారా పోయేందుకు వెళ్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్లు, మెట్రో రైళ్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఈ ఎఫెక్ట్ మరొక 2 గంటల పాటు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఐఎండీ ఇచ్చినటువంటి మరొక సూచన, ఈ వర్షం మరొక గంట తర్వాత వర్షం పడుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. మరొక కంటిన్యూగా వర్షం పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ 6:30-7 గంటల ప్రాంతంలో ఇంకొక జల్లు కూడా పడే అవకాశం ఉంది. అది కూడా భారీ ఎత్తున వర్షం ఉండబోతుంది అని ఇప్పటికే ఐఎండీ సూచించినటువంటి నేపథ్యంలో హైదరాబాదు నగర ప్రజలు, ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ ట్రాఫిక్ అంతా కూడా మొత్తం మెయిన్ రూట్ అంతా కూడా హెవీగా ఆగిపోయినటువంటి ట్రాఫిక్. ఎందుకంటే ఈ రోడ్ల పక్కన నీళ్లు చాలా చోట్ల ఆగిపోయి ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి ఈ కంటిన్యూగా సైడ్ పక్క నుంచి నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ నీళ్లతో 4-5 వెహికల్ వెళ్లేటటువంటి వాహనాలు కేవలం 1-2 వెహికల్స్ మాత్రమే ముందుకి మూవ్ అవుతున్నాయి. దీంతో ట్రాఫిక్ హెవీగా కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ ఇప్పటికే సూచనలు చేస్తుంది. కొద్దిసేపు ఓపిక పట్టాలి, ఒక అరగంట సేపు అయితే నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి, ఎలాంటి టెన్షన్ అవసరం లేదనే విషయాన్ని చెప్తున్నారు. అక్షయ, ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ అయితే ఆ వర్షంతో ఒక్కసారి, అంటే ఉదయం నుంచి కొంత ఎండ ఎఫెక్ట్ ఉంది. ఎండ తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా వర్షం కురిసింది. 2 గంటల పాటు కురిసినటువంటి ఈ కుండపోత వర్షానికి ఒక అష్టదిగ్బంధనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీళ్ళు ఒకవైపు కంటిన్యూగా రోడ్డు మీదకి వచ్చాయి, మరొక వైపు ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో ఇబ్బంది అయితే జరిగింది. ఇది ఒక 1 అవర్ అయితే క్లియర్ అవుతుంది. హైదరాబాద్ నగర ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ సూచిస్తోంది. అక్షయ. ఓకే సతీష్.